హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము కైన్ మాస్టర్లో సింపుల్ వీడియో ఎలా క్రియేట్ చేసుకోవాలా, యూట్యూబ్ నుండి మనము వీడియోస్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది నేను సింపుల్గా మీకు చూపిస్తాను. ఫస్ట్ కైన్ మాస్టర్ను ఓపెన్ చేసుకోండి. ఇక్కడ క్రియేట్ న్యూ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మనం ఏ సైజులో అయితే చేసుకోవాలనుకుంటున్నామో ఆ సైజెస్ ఇక్కడ మెన్షన్ చేశారు. ఇప్పుడు నేను వచ్చేసి 9.16 సెలెక్ట్ చేసుకుంటా. ఓకే, నేను సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ మనకి ఇమేజ్ అని ఉంది కదా, ఆన్లోకి వెళ్ళేసి మనం బ్యాక్గ్రౌండ్ కోసం ఏదైనా ఒక కలర్ని సెలెక్ట్ చేసుకోవాలా. నేను వచ్చేసి కలర్ని సెలెక్ట్ చేసుకున్నాక మళ్ళీ మనం బ్యాక్ వచ్చేసినాక ఇక్కడ బ్యాక్ ఉంది కదా, ఇంకోటి బ్యాక్ క్లిక్ చేసినాక ఇక్కడ లేయర్ అనే ఆప్షన్ వచ్చింది కదా, లేయర్లోకి వెళ్ళి ఆల్లోకి వెళ్దాము. మనం ఏదైనా ఒక ఫోటో సెలెక్ట్ చేసుకుందాము. నేను వచ్చేసి ఇప్పుడు ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫోటో సెలెక్ట్ చేసుకొని దీన్ని ఇలా సైజ్ పెంచుకుంటా, ఇలా సైజ్ పెంచేసుకున్నా. మనకి ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మనం ఫస్ట్ ఏదైతే బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్నామో దాని లెంత్ ఇలా పెంచుకోవాలి. మన వీడియో ఎంత పెద్దగా ఉంటే లెంత్ అనేది అలా పెంచుకోవాలి. ఇలా లెంత్ పెంచుకొని బ్యాక్ వచ్చేసి ఇప్పుడు నేను ఫోటో సైజ్ లెంత్ కూడా పెంచుకుంటున్నా. వీడియో ఎంత లాంగ్ ఉంటే అంత లెంత్ పెంచుకోవాలి. నేను సమానం చేసుకున్నా కదా, బ్యాక్ వచ్చేసినాక మళ్ళీ లేయర్ అనే ఆప్షన్ ఉంది కదా, లేయర్లోకి వెళ్ళేసి మనం ఏదైనా మళ్ళీ ఒక ఫోటో సెలెక్ట్ చేసుకుందాము. నేను ఇప్పుడు అనుష్క సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వెళ్ళిపోదాం. బ్యాక్ వెళ్ళిపోయాక ఒకవేళ దీనికి నేను బ్యాక్గ్రౌండ్ తీసేయాలా అని అనుకో, ఇక్కడ మనకు ఆప్షన్ ఉంటుంది, మ్యాజిక్ రిమూవర్ అనే ఆప్షన్ ఉంది కదా. ఇప్పుడు మనకు ఫోటో బ్యాక్గ్రౌండ్ అదే తీసేస్తుంది. చూడండి ఎలా ఉన్న ఫోటోని ఎలా చేసిందో. సో ఇప్పుడు ఈ ఫోటోని నేను ఇక్కడికి తెచ్చుకుంటా. ఇప్పుడు మనం దీని లెంత్ కూడా పెంచుకుందాం. ఇలా లెంత్ పెంచేసుకుందాం. దీనిది కూడా లెంత్ పెంచుకున్నాక ఒకవేళ ప్రభాస్ది ఇంకా కావాలి అని అనుకుంటే మనం ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం దీనికి లిరిక్స్ యాడ్ చేసుకోవాలా, ఎలా యాడ్ చేసుకోవాలి అనేది కదా. ఇప్పుడు మనం బ్యాక్ వెళ్ళిపోదాం. బ్యాక్ వెళ్ళిపోయాక యూట్యూబ్కి వెళ్దాం. యూట్యూబ్కి వెళ్ళి సెర్చ్కి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ లిరిక్స్ తెలుగు టైప్ చేసుకొని ఇక్కడ మనకు లిరిక్స్ వస్తాయి కదా. ఇప్పుడు నేను ఇది ఒకటి ఓపెన్ చేస్తున్నా. సో ఇప్పుడు నేను ఈ లిరిక్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అని అంటే, ఇక్కడ మీకు షేర్ అనే ఆప్షన్ ఉందా, అందులోకి వెళ్ళి కాపీ లింక్ అని టైప్ చేసుకొని బ్యాక్ వెళ్ళిపోయి ఇక్కడ క్రోమ్కి వెళ్ళాలి. క్రోమ్కి వెళ్ళి యూట్యూబ్ వీడియో డౌన్లోడ్ అని సెర్చ్ చేసి అందులో మనము వీడియో డౌన్లోడ్ చేసుకోవాలి. మనం కాపీ చేసిన లింక్ని ఇక్కడ పేస్ట్ చేసుకొని డౌన్లోడ్ ఆప్షన్ వచ్చింది కదా, క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్నాక సరే రాలేదు, మళ్ళీ ఒకసారి ఇస్తున్నా. ఇప్పుడు వచ్చింది కదా. ఇప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ డౌన్లోడ్ అని ఇచ్చారు కదా, డౌన్లోడ్ పైన అవుతుంది కదా, డౌన్లోడ్ అయిపోయింది. డౌన్లోడ్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం బ్యాక్ వెళ్ళిపోయి ఇళ్ళకి వెళ్ళిపోదాం.
ఇప్పుడు నేను దీనికి లిరిక్స్ అనేది యాడ్ చేసుకోవాలా. సో నేను లిరిక్స్ యాడ్ చేసుకోవాలంటే మళ్ళీ ఇక్కడ బ్యాక్ వెళ్ళిపోయి లేయర్ అనే ఆప్షన్ ఉంది కదా, లేయర్లో క్లిక్ చేసి ఆల్లోకి వెళ్ళి వీడియో ఇక్కడ వచ్చింది కదా మనం డౌన్లోడ్ చేసిన వీడియో, ఇది క్లిక్ చేసుకోవాలా. క్లిక్ చేసుకున్నాక బ్యాక్ వెళ్ళిపోవాలి. మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయాక ఈ లిరిక్స్ మీద మీకు అర్థమవుతుంది కదా, ఇక్కడ మనకి ఎల్లో వస్తుంది చూడు లైను, అంటే ఏ ఫోటో మీద అయితే మనం క్లిక్ చేస్తామో అది ఎల్లో లైన్ వస్తుంది కదా, అట్లా ఇప్పుడు మనం లిరిక్స్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి ఫస్ట్ మనం క్రాపింగ్ చేసుకుందాం. ఇక్కడ వాళ్ళు లిరిక్స్ ఎవరైతే క్రియేట్ చేశారో వాళ్ళ నేమ్ ఇక్కడ ఇచ్చారు, అంటే వేరే వాళ్ళు డౌన్లోడ్ చేయకుండా. సో మనం ఆ నేమ్ని తీసేద్దాం, క్రాప్ చేసుకుందాం. సో ఇప్పుడు నేను నేమ్ తీసేసాను కదా, నేమ్ తీసేసినాక ఇప్పుడు మీకు బ్యాక్ వెళ్ళిపోదాం. బ్యాక్ వెళ్ళిపోయి మళ్ళీ మనం లిరిక్స్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసినాక ఇంకా ఇలా స్క్రోల్ చేస్తుంటే బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఇక్కడ మీకు, అది క్లిక్ చేయాలి. క్లిక్ చేసినాక అందులో స్క్రీన్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. అప్పుడు మనకు బ్లాక్ అని వెళ్ళిపోయి ఓన్లీ లిరిక్స్ మాత్రమే వైట్గా కనిపిస్తుంది. ఓకే, బ్యాక్ వెళ్ళిపోయాం. వచ్చింది కదా లిరిక్స్, మనకి ఏ సైజులో అయితే కావాలి అనేది లెంత్ చూసుకోవాలా. ఇప్పుడు నేను నార్మల్గా పెట్టాను, ఒక్కసారి నేను ప్లే చేస్తాను. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. సో ఇలా ఇప్పుడు వీడియో లెంత్ మనకి ఇంతవరకే ఉంది. సో ఇప్పుడు నేను ఇది అవసరం లేదు, ఇదంతా వేస్టేజ్ అన్నట్టు మనకి. సో మనం వీడియో ఎంత వరకు ఉందో అంతవరకు మన ఫొటోస్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ మనం లెంత్ అనేది పెంచుకోవాలి, అన్నీ సేమ్ ఉండాల. చూడండి ఇప్పుడు మనకు వీడియో ఇక్కడ దాకా ఉంది. సో ఇవి ఎక్స్ట్రా ఉన్న ప్రాబ్లం లేదు, బట్ ఇక్కడ దాకా అయితే ఫోటో ఇవన్నీ కంపల్సరీ ఉండాల. చూడండి సో ఇలా అండి. ఇప్పుడు సింపుల్గా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో మనం క్రియేట్ చేసుకోవాలి కైన్ మాస్టర్లో అంటే ఇది సింపుల్ ప్రాసెస్ అండి. ఇప్పుడు మనం ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ వచ్చింది కదా, అది క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా సేమ్ యాజ్ వీడియో అని ఉంది కదా, సేవ్ యాజ్ వీడియో అది క్లిక్ చేసుకోవాలి. ఇలా డౌన్లోడ్ అవుతుందండి. అయిపోయింది, డౌన్లోడ్ అయిపోయింది, మన గ్యాలరీకి వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి. ఇలాంటి వీడియోల కోసం మా వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.